క్యాన్సర్ను అరికట్టేందుకు ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్ వైద్యులు కంచెర్ల హరీష్ తెలిపారు. క్యాన్సర్ రివైవల్ అవ్వటం ఎలా అనే దాని గురించి ప్రముఖ క్యాన్సర్ వైద్యులు కంచెర్ల హరీష్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ మేనేజర్ శ్రీనాథ్ ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్యాన్సర్ వస్తే దాన్ని ఎలా నివారించాలి, క్యాన్సర్ అనేది కూడా ఒక వ్యాధి అని, దానిని ఎదుర్కోవటం కష్టమని చాలా మందికి అపోహ ఉన్నదని అనుకుంటున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతి దానికి ఆధునికంగా వైద్యం కనిపెట్టారని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం అందుబాటులో ఉన్నదని ప్రముఖ వైద్యులు తెలిపారు. క్యాన్సర్ రాకుండా ఏమీ చేయవచ్చు అని కూడా వారు తెలియజేశారు. ముందుగా చిన్న చిన్న టెస్టుల ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించాలన్నారు. ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్లకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నదని, వ్యాక్సిన్ వేయడం వల్ల 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పెళ్లి కాని పిల్లలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయించవచ్చని తెలిపారు. చాలా వరకు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యమని తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా క్యాన్సర్ మీద మంచి అవగాహన కలిగి ఉండాలని వారు ఈ సందర్భంగా కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం ఇక్కడ ఈ మీటింగ్లో కలవడానికి మెయిన్ రీజన్ క్యాన్సర్ సర్వైవర్స్ ట్రీట్మెంట్. క్యాన్సర్ అనే వర్డ్ వినగానే మనం చాలా మందికి ఒక అపోహలు కానీ ఒకసారి మనకు తెలిసిన వాళ్ళ వల్ల ఈ క్యాన్సర్కి అఫెక్ట్ అయినప్పుడు భయభ్రాంతులకు గురవడం కానీ చాలా సరళం. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్ కాకముందే క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఎలా ఫాలోఅప్లో ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి రాదు, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ వారి నుంచి మనం పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇవన్నీ అనేది చాలా చాలా మందికి ఉండే క్వశ్చన్స్. షుగర్, బీపీ లాగానే అండ్ కార్డియాక్ ప్రాబ్లం లాగానే క్యాన్సర్ కూడా ఒక వ్యాధి. అండ్ వీటన్నింటిగా కాకుండా కామన్ ప్రాబ్లంగా కాకుండా క్యాన్సర్ డయాగ్నోస్ ఆల్వేస్ మనం భయపడడం చేస్తున్నాం. ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి వచ్చాక మళ్ళీ కూడవరు, క్యాన్సర్ వస్తే ఇంకా డెత్ సెంటెన్స్ లాగానే చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డెత్ సెంటెన్స్ కాదండి. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక కూడా చాలా మంది క్యూర్ అవుతారు. ఎస్పెషల్లీ మన లాస్ట్ 2 yearsలో క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన మన యొక్క మిషన్స్ అయితే కానీ, రేడియేషన్ మిషన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన సర్జరీలో వచ్చిన డెవలప్మెంట్స్ అయితే కానీ, క్యాన్సర్ సర్జరీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పట్లో లైక్ మన 10 సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ క్యాన్సర్ స్టేజ్ 4లో 6 నెలలు బతకగలని ఉంటే ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా బతకగలుగుతున్నారు. అదేవిధంగా స్టేజ్ 1, 2, 3లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 4 రీచ్ అయినప్పుడు అలాంటి క్యాన్సర్ క్యూర్ చేయడం కష్టం, కానీ వాళ్ళ యొక్క సర్వైవల్ మాత్రం 3 సంవత్సరాలు పొడిగించబడుతుంది మనకు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ ద్వారా. ఈ మధ్య కాలంలో టార్గెటెడ్ థెరపీ, రేడియోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ వీటన్నిటి సహకారంతో పేషెంట్స్కి కీమోథెరపీ లేకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమంగా ఉంచుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటి కోసం పేషెంట్ యొక్క టిష్యూ శాంపుల్ కంపల్సరీ అవసరం ఉంది. కన్ఫర్మేషన్కి అయినా ఫర్దర్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ వ్యాక్సినేషన్. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మన నార్మల్ పాపులేషన్లోనే క్యాన్సర్ ముందు పసిగట్టే కొన్ని స్క్రీన్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. నాట్ ఆల్ క్యాన్సర్స్ అండి, కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ స్క్రీనింగ్ మోడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ టెస్ట్ అండి, పెద్ద టెస్ట్ ఏం కావు. మ్యామోగ్రఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ కోసము, సింపుల్ ప్యాప్ స్క్రీన్ అని సర్వైకల్ క్యాన్సర్ కోసము, చెస్ట్ ఎక్స్రే ఆర్ లోడో సిటీ స్కాన్ అని లంగ్ క్యాన్సర్. ఈ టెస్ట్లన్నీ ఎవరైతే కొంత వయసు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అడ్వైస్ చేస్తాము. సో దట్ మనం క్యాన్సర్ని తొలి దశలోనే
పసిగట్టి క్యూర్ చేయాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ జీవితం గడపవచ్చు ట్రీట్మెంట్ తర్వాత. అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి 9 నుంచి 14 సంవత్సరం ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం వల్ల వాళ్ళని ఒక మేజర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలం. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ 9 నుంచి 14 వరకు మధ్య ఉన్న పిల్లలు మాత్రమే ఇవ్వాలంటే అలా ఏం లేదు. పెళ్లి కానీ అందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మనం అడ్వైజ్ చేయవచ్చు. ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. చాలా మందికి తెలియకుండా మనం ఎప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటాము. కొంతమందికి వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్నప్పుడు వచ్చే వైరస్ అన్నమాట. ఈ వైరస్ వల్ల మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అందరూ తప్పకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంకొకటి క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మనం బేసికల్గా మెయిన్ అలవాటు అండి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ వీటిని లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసిన వాళ్ళకి, లాంగ్ టర్మ్ గా ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ కణాలు అనేవి పెరగడానికి దోహదం చేస్తాయి. అండ్ మన బాడీలో నార్మల్ టిష్యూలో జన్యు మార్పిడి చేసే లక్షణాలు ఈ స్మోకింగ్ లో ఉండే టాక్సిన్స్ కి ఉంటుంది. అవి లాంగ్ టర్మ్ గా చిన్న చిన్న మ్యూటేషన్స్ ఒక బయటప్ అయిపోయి అండ్ లాంగ్ టర్మ్ గా ఒక కంటిలా తయారవుతుంది. సెకండ్ థింగ్ ఓవర్ వెయిట్. మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ, మనం తీసుకునే లాంగ్ టర్మ్ లో పికిల్ అంటే సాల్టెడ్ ఫుడ్ కానీ, ఎలాంటి కెమికల్స్ అయినా బాడీలో లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు బాడీలో జన్యుపరమైన మార్పులు తీసుకొచ్చి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తారు. సో అవాయిడింగ్ జంక్ ఫుడ్, అవాయిడింగ్ స్పైసీ ఫుడ్ అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్, ఇవన్నీ మనకి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుకునేలా చర్యలు తీసుకోవచ్చు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవడము, అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడము, అండ్ వాటర్ ఇంటికి బాగా తీసుకోవడము, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ మాత్రంలో తీసుకోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి చర్యలు మన జనరల్ పబ్లిక్ అందరికీ తెలుసుండాలి. సో దట్ వీటి వల్ల క్యాన్సర్ని కాదు మిగతా హెల్త్ సమస్యలు కూడా లైక్ లిపిడ్ అబ్నార్మాలిటీ కానీ, మనకి కార్డియాక్ సమస్యలు కానీ రాకుండా చేస్తారు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఈ మధ్య కాలంలో అందరికీ ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ వరకు తెలుసు. అందరికీ అన్ని అవసరం పడదు. కొంతమందికి ఓన్లీ కీమోథెరపీ, కొంతమందికి ఓన్లీ సర్జరీ, కొంతమందికి ఓన్లీ రేడియేషన్ థెరపీతోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికి ఏమి అవసరం అనేది పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి డిసైడ్ చేస్తాం. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే చాలా మంది ఫాలోఅప్ లో క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని ఫాలోఅప్ రాకుండా ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత బాగా తీసుకుంటారో క్యాన్సర్ ఫాలోఅప్ కూడా అంతే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.